హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటీషన్ వర్స్. ఈరోజు ఈ వీడియోలో మెమరీ లేఅవుట్ ఇన్ ఎంబెడెడ్ సిలో 10 అడ్వాన్స్డ్ సినారియో బేస్డ్ కోడింగ్ అండ్ ఆర్కిటెక్చరల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బోర్డ్కి పవర్ ఆన్ చేసిన ప్రతిసారి ఒక గ్లోబల్ వేరియబుల్ ఇంట్ సెన్సార్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ 0 చూపిస్తూ సిస్టమ్ క్రాష్ అవుతుంది. డీబగ్గర్లో చూస్తే startup.c స్క్రిప్ట్లో ఒక మెమరీ కాపీ లాజిక్ మిస్ అయింది అని తెలిసింది. ఇప్పుడు ఏ మెమరీ సెగ్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది? startup.cలో ఏం మిస్ అయ్యింది? దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? మూవింగ్ ఆన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. ఇంట్ సెన్సార్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఒక ఇనిషియలైజ్డ్ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇది రన్ టైంలో ర్యామ్లోని డాట్ డేటా సెగ్మెంట్లోకి వెళ్తుంది. మైక్రో కంట్రోలర్ పవర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ 1 అనే వాల్యూ ఫ్లాష్ రోమ్లో ఉంటుంది. బోర్డ్కి పవర్ రాగానే startup.c స్క్రిప్ట్ ఆ వాల్యూని రోమ్ నుంచి ర్యామ్కి కాపీ చేయాలి. అక్కడ ఈ కాపీ లాజిక్ మిస్ అవ్వడం వల్లే ర్యామ్లో 0 ఉండిపోయింది. దీన్నే డేటా ఇనిషియలైజేషన్ ఫెయిల్యూర్ అంటారు. దీన్ని ఫిక్స్ చేయడం కోసం మన startup.c ఫైల్లో లో లెవెల్ మెమరీ అడ్రస్లను బేస్ చేసుకొని రోమ్ నుండి ర్యామ్కు డేటా కాపీ చేసే కింద చూపించిన కోడ్ని యాడ్ చేయాలి. ఇలా లూప్ రాసి డేటా కాపీ అయ్యాకే మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయాలి. అప్పుడే వేరియబుల్స్కి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2. మీరు కోడ్లో uint32_t error logs 50 అని ఒక గ్లోబల్ అర్రేని డిక్లేర్ చేశారు. కోడ్లో ఎక్కడా ఈ అర్రేని 0కి ఈక్వల్ చేస్తూ లూప్ రాయలేదు. కానీ సిస్టమ్ స్టార్ట్ అవ్వగానే ఈ అర్రే లోపల ఉన్న 50 ఎలిమెంట్స్ ఆటోమేటిక్గా 0 అయిపోయాయి. మనం ఎలాంటి ఇనిషియలైజేషన్ కోడ్ రాయకపోయినా ఈ వాల్యూస్ ఎలా 0 అయ్యాయి? ఏ మెమరీ సెగ్మెంట్ దీనికి బాధ్యత వహిస్తుంది? ఇదొక సూపర్ క్లాసిక్ ఫీచర్. ఇక్కడ uint32t error logs 50 అనేది ఒక అన్ఇనిషియలైజ్డ్ గ్లోబల్ అర్రే. వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా BSS సెగ్మెంట్లోకి వెళ్తుంది. ఎంబెడెడ్ రూల్ ప్రకారం మీ మెయిన్ ఫంక్షన్కి కంట్రోల్ వెళ్ళడానికి ముందే స్టార్టప్ కోడ్ ఈ BSS సెగ్మెంట్ మొత్తాన్ని ఆటోమేటిక్గా 0తో క్లియర్ చేస్తుంది. ఒకవేళ బోర్డ్లో బూట్ అయినప్పుడు అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్లో గార్బేజ్ వాల్యూస్ వస్తుంటే దాని అర్థం మీ స్టార్టప్ స్క్రిప్ట్లో BSS క్లియరింగ్ లాజిక్ లేదు అని. దాన్ని కింద చూపించిన కోడ్ రాసి ఫిక్స్ చేయాలి. ఈ లూప్ రన్ అయ్యాకే మెయిన్ ఫంక్షన్కి వెళ్ళాలి. అప్పుడే అన్ని అన్ఇనిషియలైజ్డ్ గ్లోబల్స్ సేఫ్గా 0 అవుతాయి. సినారియో నెంబర్ 3. మీరు ఒక చిన్న మైక్రో కంట్రోలర్లో ఒక కాంప్లెక్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫంక్షన్ రాశారు. ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే మైక్రో కంట్రోలర్ ఇన్స్టెంట్గా హ్యాంగ్ అయిపోతుంది. ఇక్కడ జరిగిన మెమరీ వైలేషన్ ఏంటి? ఈ బగ్ని ఎలా ఫిక్స్ చేస్తారు? ఫంక్షన్ లోపల ఇమేజ్ బఫర్ 8192 అని ఒక హ్యూజ్ 8 KB అర్రేని రాయడం వల్ల ఇది స్టాక్ మెమరీలో అలొకేట్ అవుతుంది. కంట్రోలర్ మొత్తం ర్యామ్ సైజే 16 KB. అందులో స్టాక్కి కేవలం 2 KB మాత్రమే లిమిట్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ 8 KB అడిగిందో వెంటనే స్టాక్ తన బౌండరీ దాటి పక్కనే ఉన్న మెమరీని క్రాష్ చేసేసింది. దీన్నే స్టాక్ ఓవర్ఫ్లో అంటారు. ఇలాంటి పెద్ద బఫర్స్ని ఎప్పుడూ లోకల్గా రాయకూడదు. దాని ముందు స్టాటిక్ కీవర్డ్ పెట్టాలి లేదా దాన్ని గ్లోబల్గా మార్చాలి. ఇలా స్టాటిక్ పెట్టడం వల్ల ఈ 8 KB మెమరీ స్టాక్లో కాకుండా BSS సెగ్మెంట్లో అలొకేట్ అవుతుంది. సిస్టమ్ క్రాష్ అవ్వదు. సినారియో 4. ఈ కింద స్క్రీన్పై చూపిస్తున్న కోడ్ రన్ అవ్వగానే సిస్టమ్ హార్డ్ ఫాల్ట్ హ్యాండ్లర్ ఇన్వాలిడ్ మెమరీ యాక్సెస్ ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది. రోమ్లో ఉన్న డేటాను మార్చడానికి ట్రై చేస్తే CPU ఎందుకు హార్డ్ ఫాల్ట్ ఇస్తుంది? దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇక్కడ సిస్టమ్ ఓకే అనేది స్ట్రింగ్ లిటరల్.
సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ లిటరల్స్ అన్నీ కూడా మెమరీ లేఅవుట్లోని టెక్స్ట్ సెగ్మెంట్ లోపల అంటే ఫ్లాష్ మెమరీ రోమ్లో స్టోర్ అవుతాయి. ఎంఎస్జి PTR 0 W అని రాసి ఆ రీడ్ ఓన్లీ మెమరీని మోడిఫై చేయడానికి ట్రై చేశాం కాబట్టి CPU వెంటనే హాట్ ఫాల్ట్ ఎర్రర్ని త్రో చేసింది. దీన్ని ఫిక్స్ చేయాలి అంటే మనం స్ట్రింగ్ని రీడ్ ఓన్లీ పాయింటర్లా కాకుండా ఒక క్యారెక్టర్ అర్రేలా డిక్లేర్ చేయాలి. ఇలా అర్రేలా రాస్తే ఆ స్ట్రింగ్ డేటా స్టాక్ మెమరీలోకి కాపీ అవుతుంది. అక్కడ మనం దాన్ని ఈజీగా మోడిఫై చేయవచ్చు. సినారియో 5. మీ కోడ్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. int global_x is equals to 10 అండ్ ఒక ఫంక్షన్ లోపల int static_y is equals to 20 ఉంది. ఈ 2 వేరియబుల్స్ మెమరీ లొకేషన్స్ అండ్ స్కోప్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీన్ని కోడ్లో ఎలా మేనేజ్ చేస్తారు? మెమరీ లేఅవుట్ పరంగా చూస్తే global_x అండ్ static_y రెండు కూడా వాల్యూస్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు డేటా సెగ్మెంట్లోనే ఒక చోట పక్కనే స్టోర్ అవుతాయి. కానీ స్కోప్ పరంగా చూస్తే global_xని కోడ్లో ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయొచ్చు. కానీ static_yని మాత్రం ఆ ఫంక్షన్ లోపల మాత్రమే వాడగలం. స్క్రీన్ పై ఉన్న కోడ్ని ఒకసారి గమనించండి. మెమరీ వేస్ట్ అవ్వకుండా వేరియబుల్ వాల్యూ మాత్రం డిలీట్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ స్టాటిక్ కాన్సెప్ట్ని వాడి కోడ్ని ఇలా రాస్తాం. సినారియో 6. ఒక పర్టికులర్ ఈవెంట్లో UART/ISR నుండి కోడ్ బయటకు రాకుండా మళ్ళీ ఇంటరప్ట్ ట్రిగ్గర్ అవుతూనే ఉంది. కొద్దిసేపటికి సిస్టమ్ పూర్తిగా హ్యాంగ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ పరంగా ఏ మెమరీ ఏరియా ఫుల్ అవ్వడం వల్ల ఈ హ్యాంగ్ జరిగింది? దీన్ని కోడ్లో ఎలా ప్రివెంట్ చేయాలి? ఎప్పుడైనా ఒక ఇంటరప్ట్ కాల్ అయినప్పుడు CPU ప్రస్తుత ప్రోగ్రామ్ రిటర్న్ అడ్రస్ని స్టాక్ మెమరీలోకి పుష్ చేస్తుంది. ఇన్ఫైనైట్ ఇంటరప్ట్ లూప్ రావడం వల్ల పాత స్టాక్ ఫ్రేమ్స్ డిలీట్ అవ్వకుండా కొత్త రిటర్న్ అడ్రస్లు స్టాక్లోకి కంటిన్యూస్గా యాడ్ అవుతూ వెళ్ళి స్టాక్ మెమరీ మొత్తం నిండిపోయి క్రాష్ అయిపోతుంది. ఇంటరప్ట్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆ పర్టికులర్ ఇంటరప్ట్ పెండింగ్ ఫ్లాగ్ని క్లియర్ చేయాలి. అప్పుడే హార్డ్వేర్ మళ్ళీ లూప్లోకి వెళ్లకుండా ఆగుతుంది. ఇలా ఫ్లాగ్ని క్లియర్ చేస్తే స్టాక్లోకి అనవసరమైన ఫ్రేమ్స్ పుష్ అవ్వవు. సిస్టమ్ సేఫ్గా ఉంటుంది. మీరు ఒక ఏరోస్పేస్ ప్రాజెక్ట్కి డ్రైవర్ కోడ్ రాస్తూ మ్యాల్లోక్ వాడారు. కానీ కోడ్ రివ్యూలో సీనియర్ ఆర్కిటెక్ట్ ఆ మ్యాల్లోక్ లైన్ని చూసి కోడ్ని రిజెక్ట్ చేశారు. ఎంబెడెడ్ సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్లో మ్యాల్లోక్ని ఎందుకు బ్యాన్ చేస్తారు? దానికి బదులు వాడే ఆల్టర్నేటివ్ ఫిక్స్ ఏంటి? హీప్ మెమరీ వల్ల ఎంబెడెడ్లో మెమరీ లీక్స్ అండ్ మెమరీ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతాయి. ఒకవేళ రన్ టైంలో ఫెయిల్ అయితే డివైస్ హ్యాంగ్ అయిపోతుంది. అందుకే మిలిటరీ, మెడికల్ అండ్ ఆటోమోటివ్ సిస్టమ్స్లో ఈ హీప్ని వాడరు. డైనమిక్ మెమరీ అలొకేషన్ కంటే ముందు ఒక ఫిక్స్డ్ సైజ్ ఉన్న గ్లోబల్ బఫర్ని క్రియేట్ చేయాలి. దీనివల్ల రన్ టైంలో మెమరీ దొరకదనే టెన్షన్ ఉండదు. సినారియో 8. మీరు ఒక డిస్ప్లే డ్రైవర్ కోడ్ కోసం పెద్ద ఇమేజ్ లుకప్ టేబుల్ని అర్రేలా రాశారు. కాన్స్టెంట్ uint 8_t image data 4096 is equals to some array. ఈ అర్రే ముందు కాన్స్టెంట్ పెట్టడం వల్ల ఇది మెమరీ లేఅవుట్లోని ఏ సెగ్మెంట్లోకి వెళ్తుంది? దీనివల్ల ర్యామ్ ఎలా సేవ్ అవుతుంది? మనం ఒక గ్లోబల్ అర్రే ముందు కాన్స్టెంట్ పెడితే అది
టెక్స్ట్ సెగ్మెంట్ లోపల ఉండే రీడ్ ఓన్లీ డేటా సెగ్మెంట్లోకి అంటే ఫిజికల్గా ఫ్లాష్ మెమొరీలోనే ఉండిపోతుంది. ఒకవేళ మీరు కాన్స్టెంట్ పెట్టకపోతే ఈ 4 KB అర్రే డేటా రన్ టైంలో ర్యామ్ లోపలికి కాపీ అయ్యి ర్యామ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. చేంజ్ కానీ ఏ లుకప్ టేబుల్నైనా ఖచ్చితంగా ఇలాగే రాయాలి. ఈ చిన్న కాన్స్టెంట్ కీవర్డ్ మీ కంట్రోలర్లోని వాల్యుబుల్ ర్యామ్ని సేవ్ చేస్తుంది. సినారియో 9. మీరు టాస్క్ ఏలో ఒక లోకల్ వేరియబుల్ అడ్రస్ని ఒక గ్లోబల్ పాయింటర్కి అసైన్ చేశారు. ఆ టాస్క్ క్లోజ్ అయ్యాక ఒక ఇంటరప్ట్ రన్ అయ్యి ఆ పాయింటర్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తే గార్బేజ్ వాల్యూ వచ్చింది. టాస్క్ ఏ పూర్తి అయ్యాక ఆ మెమరీ లొకేషన్కి ఏం జరిగింది, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఇది ఒక క్లాసిక్ డాంగ్లింగ్ పాయింటర్ బగ్. టెంపరేచర్ సెన్సార్ డేటా అనేది లోకల్ వేరియబుల్ కాబట్టి స్టాక్లో ఉంటుంది. ఎప్పుడైతే టాస్క్ ఏ క్లోజ్ అయిపోతుందో దాని స్టాక్ ఫ్రేమ్ డిలీట్ అయిపోతుంది. కానీ గ్లోబల్ పాయింటర్ PTR ఇంకా ఆ పాత అడ్రస్నే పాయింట్ చేస్తుంది. ఇంటరప్ట్ రన్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ వేరే డేటా ఓవర్ రైట్ అయిపోతుంది కాబట్టి గార్బేజ్ వాల్యూస్ వచ్చాయి. దీన్ని ఫిక్స్ చేయాలి అంటే ఆ లోకల్ వేరియబుల్ ముందు స్టాటిక్ అని పెట్టాలి. అప్పుడు అది స్టాక్లో కాకుండా డేటా సెగ్మెంట్లో పర్మనెంట్గా ఉంటుంది. ఇలా స్టాటిక్ మార్చడం వల్ల పాయింటర్కి ఎప్పుడూ వ్యాలిడ్ మెమరీ అడ్రస్సే దొరుకుతుంది. మీ కంపైలర్ కోడ్ని కంపైల్ చేశాక జనరేట్ చేసిన .map ఫైల్ బిల్డ్ సమ్మరీలో ఇలా ఉంది. టెక్స్ట్ = 25000 bytes, డేటా = 1000 bytes, BSS = 4000 bytes. మీ కంట్రోలర్ లోపల కరెక్ట్గా ఎంత సైజు ఉన్న ఫ్లాష్ అండ్ ఎంత సైజు ఉన్న స్టాటిక్ ర్యామ్ ఖాళీగా ఉండాలి. క్యాల్కులేషన్స్ ఏంటి? ఇది ఒక ప్రాక్టికల్ అనాలిసిస్ క్వశ్చన్. బిల్డ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా తెలియాలి. టోటల్ ఫ్లాష్ రిక్వైర్డ్ = టెక్స్ట్ ప్లస్ డేటా. అంటే మన కోడ్ సైజ్ అండ్ ఇనిషియలైజ్ డేటా వాల్యూస్ రెండూ కూడా ఫ్లాష్లోనే స్టోర్ అవుతాయి. సెకండ్ వన్, టోటల్ ర్యామ్ రిక్వైర్డ్. రన్ టైంలో చేంజ్ అయ్యి అన్ఇనిషియలైజ్ డేటా అండ్ ఇనిషియలైజ్ డేటా రెండు కూడా ర్యామ్లోనే రన్ అవుతాయి. అంటే ర్యామ్ = డేటా ప్లస్ BSS. అంటే ఇప్పుడు ఫ్లాష్లో 25,000 + 1,000 అంటే 26,000 bytes ఆఫ్ మెమరీ ఉంది. అండ్ ర్యామ్లో 1000 + 4,000 5,000 bytes ఆఫ్ మెమరీ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 10 అడ్వాన్స్డ్ సినారియో క్వశ్చన్స్ ఆన్ మెమరీ లేఅవుట్ ఆఫ్ ఎంబెడెడ్ C. నెక్స్ట్ వీడియోలో RISC, CISC అండ్ హార్వర్డ్ అండ్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.